నువ్వు అయిపోతూ పోయావు. ఆ కేంద్రం ఆ ఇచ్చిన డబ్బై రైతులకు ఇస్తే సరిపోయి ఇవ్వచ్చు కదా, అది కూడా ఇవ్వలే. అది కూడా వచ్చే సంవత్సరంకి దాన్ని పొడిగించారు. మరి ఏంటి ఇక? సరే 18 మైళ్ళకి కానీ లేకపోతే 50 మైళ్ళకి కానీ లేకపోతే విద్యార్థికి వచ్చి అయితే ఉద్యోగం లేకపోతే వృత్తి, నిరుద్యోగ వృత్తి, అది వాళ్ళకి దాని గురించి వస్తా మాటే మాట్లాడట్లేదు. ఎక్కడ దాని మీద డిస్కషన్ కూడా జరగట్లే. ఇంకా అదే సంవత్సరం ఇస్తారో వేచి చూడాలి. ఇవి కూడా ఇస్తారని అన్నారు, ఇస్తారో అని చూద్దాం. అందుకోసమనే ఈరోజు మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది, ఈ పత్రికా సమావేశాన్ని. రేపు పత్రికలో చూశాను 24వ తారీఖు నుంచి శాసనమండలి సమావేశాలు జరుగుతాయి అంటున్నారు. అట్లా అడుగుతాం, ఎప్పుడు లోపల వీటిని నిర్దిష్టంగా చేయాలని చేస్తారని. ఎంతసేపు ఉదయం లేచిన దగ్గర నుంచి పేపర్లు చూస్తే ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు ఎక్స్పెక్టేషను, ఆ క్రియేషను తప్పు కాదు. ఆ పబ్లిసిటీతో పాటు ఆ ప్రచారంతో పాటు కమిట్మెంట్ కూడా ఆ రకంగా పనితనం కూడా ఉండాలి. ఉన్నప్పుడే అజోడతిగా వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చేశారు, కానీ ఇంత ఆర్భాటం చేసుకున్నందుకు సైలెంట్గా కార్యక్రమాలు చేసుకున్నారు. అందుకనే ఏ పారామీటర్ చూసుకున్నా గత ప్రభుత్వాలకి, గత 5 సంవత్సరాలకి 14, 19, 24 ఏ పారామీటర్ చూసుకున్నా హైలో ఉన్నాం. కారణం అదే, మాటలతో కాకుండా చేతలతో చేసాం కాబట్టి. 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా పరిపాలన అంతా కూడా ప్రపంచమంతా కూడా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ దేశం, ప్రపంచమంతా కూడా స్టాండ్ స్టిల్ అయిపోయింది. అయినప్పటికి కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేసుకోవచ్చు. చిన్న ఉదాహరణ, ఈ 9 నెలల కాలంలో 5 సంవత్సరాల్లో ఎంతమంది హాస్టల్స్లో కానీ స్కూల్స్లో కానీ మధ్యాహ్న భోజనం కానీ లేదు హాస్టల్లో పెడుతున్న పిల్లలకి ఇస్తున్న ఆహారంలో కానీ అందులో అడల్టరేషన్ అయిందని చెప్పి హాస్పిటల్కి చేరారు. గత 5 సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్ల కంటే ఎక్కువ జరిగాయి ఈ 9 నెలల కాలంలో. లెక్క పెట్టమండి, మోసం కాదు చెప్పమనండి. ఆ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఇన్సిడెంట్లు జరిగాయో అంతకంటే ఎక్కువ జరిగాయి ఈ 9 నెలల కాలం. ఎందుకు జరిగాయి? సరైన పర్యవేక్షణ, ఈ ప్రభుత్వం పట్ల భయం భక్తి వాళ్ళకి లేకపోవడం వల్ల. ఏం తప్పు జరిగితే ఎంతసేపు ఏం జరిగితే అది వైసీపీ అంటే అది ఒక అదును కింద అయిపోతుంది. అది మానుకోండి, ఇంక అయిపోయాయి. వైసీపీ అని పేరు ఎత్తే మాట అయిపోయాయి. ఇంకెంతకాలం ఈ రాంభజన? వారానికి ఒక ఇన్సిడెంట్. ఓ రోజు వైజాగ్లో జరిగితే, ఓ రోజు శ్రీకాకుళం జరిగితే, ఓ రోజు అనంతపురం జరిగితే, ఓ రోజు గుంటూరులో జరిగితే. సరే ఎంతసేపు వాడిని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, వాడిని ఎదిరిది అది ఇది, ఇవన్నీ రొటీన్ జాబ్. అవి దానికి అంత పబ్లిసిటీలు, దానికి అంత ఈ ప్రాధాన్యతలు, దాని మీద అంత ప్రత్యేకమైన ఫోకస్తో అవసరంలే. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందికి జరిగే ఏదైనా మంచి అనుకుంటే ఆ మంచికి తగ్గ
కార్యక్రమాన్ని చేస్తూ వ్యవస్థని గాడిలో పెట్టి వ్యవస్థని సక్రమంగా తీసుకెళ్ళే ఏ కార్యక్రమం చేసినా అది కావాలి, ప్రజలు కోరుకుంటారు. తప్ప కక్షపూరితమైన వ్యవహారాలను ప్రజలు కోరుకోరు. సరే, మీ విధానం అయితే ఇంకో 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఆ విధానాలు ఆలోచించుకుందాం. ఎవడు దానికి కాదనలేరు. మీ విధానం మనకు ఉన్నప్పుడు, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీ కార్యక్రమం చేస్తున్నా చట్టపరంగా ఏమైనా దాని నుండి చట్టపరంగా ఆలోచన చేసుకుంటాం. నిండగా మొన్న హైకోర్టు కూడా అభ్యసించింది. మీ ఇష్టమేనేటి, పోలీసు వ్యవస్థ పరిధి దాటిపోతుందని చెప్పింది. ఆ కామెంట్ చూస్తే బాధ అనిపించట్లేదు ప్రభుత్వానికి.